ఈ సింపుల్ రెసిపీని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 స్పూన్ల చక్కెర, 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, ఇంకా 1 కప్పు మ్యాంగో ప్యూరీ. మీ మ్యాంగో స్వీట్నెస్ని బట్టి చక్కెర కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇంకా సుమారుగా 1 లీటర్ పాలు. మనం పాలు స్టవ్ పైన పెట్టి వేడవనిద్దాం. సరే, ఈ మ్యాంగో సీజన్లో మీరు ఇంకా ఏమేమి మ్యాంగో రెసిపీస్ చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి, మనకు కొంచెం సేపట్లో పాలు కాగిపోయాయి. పాలు ఇలా కాగిన తర్వాత దాన్ని కొంచెం కలిపేసి సిమ్ చేసుకొని పెట్టుకోండి. మనకు షుగర్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ షుగర్ వేసి కలుపుకున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఆంపన్న ఎలా చేయాలి అనేది వీడియో పెట్టాను. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఆ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఈ చక్కెర కరిగేలోపు మనం కస్టర్డ్ మిక్స్ రెడీ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు వేసుకొని ఇట్లా జారుడుగా లిక్విడ్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చక్కెర కరిగిన తర్వాత ఈ పాలల్లో మనం ఈ కస్టర్డ్ మిక్స్ని కలుపుకుందాం. ఇప్పటి వరకు పాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ కస్టర్డ్ మిక్స్ కూడా వేసిన వెంటనే చిక్కగా అయిపోతుంది. ఇది మనకు కుక్ అవ్వడానికి సుమారుగా ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద మాడిపోవడం కానీ లేకపోతే ఉంటలు కట్టడం కానీ అవుతుంది. అందుకని కలుపుతూ ఉండండి. ఇట్లా సుమారుగా ఒక 5 నిమిషాలు కలుపుకొని కుక్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ మిక్స్ చూడటానికి ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇది మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కస్టర్డ్ మిక్స్ని చల్లారనిద్దాం. ఈ కస్టర్డ్ మిక్స్ చల్లారేలోపు మీరు ఏ గ్లాసెస్లో సర్వ్ చేయాలి అనుకుంటున్నారో ఆ గ్లాసెస్లో మ్యాంగో ప్యూరీ వేసి పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలోకి మనం చేసుకున్న కస్టర్డ్ని నేను వేస్తున్నాను. ఇక్కడ నేను 2 పోర్షన్స్లో అంటే హాఫ్ కస్టర్డ్ మిక్స్, హాఫ్ మ్యాంగో ప్యూరీ వేసి సర్వ్ చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. రొటీన్గా తినే ఫ్రూట్ కస్టర్డ్ లాగా కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకవేళ పిల్లలకి ఇస్తున్నాము ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే లేయర్స్లో కూడా మీరు కస్టర్డ్ సర్వ్ చేయొచ్చు. ఇది చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది లేయర్స్లో సర్వ్ చేస్తే. అంటే కొంచెం మ్యాంగో ప్యూరీ ఒక లేయర్, తర్వాత ఒక లేయర్ కస్టర్డ్, మళ్ళీ ఒక లేయర్ మ్యాంగో ప్యూరీ. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా లేయర్స్లో వేసుకొని సర్వ్ చేయండి. ఇట్లా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లా మనం చేసి పెడితే వాళ్ళకి ఏమో మనం కొత్తగా ట్రై చేసాం అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా పిల్లలకి ఇట్లాంటి కొత్త రెసిపీస్ చాలా నచ్చుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గానే ఉంది కదా రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించింది అన్న విషయం మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి, ఇప్పుడు నేను మొత్తం అన్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నేను దీన్ని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ టూటీ ఫ్రూటీ లేకపోతే దానిమ్మ గింజలు కానీ చాక్లెట్ సాస్తో కానీ మ్యాంగో ముక్కలతో కానీ సర్వ్ చేయండి. ఈ టూటీ ఫ్రూటీ కూడా ఇంట్లో చేసిందే. దీని రెసిపీ మీకు కావాలి అంటే నాకు చెప్పండి, అది కూడా వీడియో తీసి పెడతాను. ఇంతే, మ్యాంగో కస్టర్డ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.